జై శ్రీరామ్, జై హనుమాన్. ఆ శ్రీరాముని యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ మనం చెప్పుకుంటున్న రామాయణంలో సుందరకాండ 35వ సర్గ ప్రారంభము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः, గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హనుమంతుడు ఎన్ని చెప్పినా కూడా సీతాదేవి మనసులో ఉన్న సందేహము తీరడం లేదుట. ఏమో మరలా తాను మోసపోతున్నానేమో అని మనసులోనే భయపడుతూ మథనపడుతూ ఉందిట సీతాదేవి. అందుకని హనుమంతుడితో ఈ విధముగా చెప్పిందిట. నీవు రాముని వద్ద నుంచి వచ్చాను అన్నావు కదా, నీవు రాముడిని ఎప్పుడు కలిసావు? నీకు రాముడికి సంబంధం ఎలా కుదిరింది? మీరిద్దరూ ఎలా కలిశారు? నీకు లక్ష్మణుడు ఎలా తెలుసు? మీరు వానరులు, రామలక్ష్మణులేమో నరులు. వారికి మీకు స్నేహం ఏ విధంగా కుదిరింది? నువ్వు రాముడిని మరియు లక్ష్మణుడిని నిజంగా చూస్తే కనుక రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఏ విధముగా ఉంటాడో వివరించి చెప్పు, అప్పుడే నేను నమ్ముతాను అని పలికిందిట సీతాదేవి. సీతతో హనుమంతుడు ఈ విధముగా చెప్పసాగాడట. నీకు రాముడి గురించి బాగా తెలుసు కాబట్టి రాముని యొక్క రూపురేఖల గురించి అడుగుతున్నావు. నేను రాముడిని చూశాను కాబట్టి రాముని గురించి మరియు రాముని యొక్క గుణగణాల గురించి కూడా చెబుతాను వినండి అని ఈ విధముగా పలికారట హనుమంతుడు. పలికి రాముడి గురించి, రాముని యొక్క వర్చస్సు గురించి ఇలా వివరిస్తున్నారట సీతాదేవికి. రాముని కన్నులు కమలముల వలె ఉంటాయి. రాముడు మనోహరుడు, అందరి మనస్సులను మంచితనంతో హరింపజేసేవాడు, మంచి రూపవంతుడు, మంచి నేర్పు కలవాడు. ఇంకా రాముడి తేజస్సులో సూర్యునితోనూ, బుద్ధిలో బృహస్పతితోనూ, ఓర్పులో భూదేవితోనూ, కీర్తిలో దేవేంద్రునితోనూ కూడా సమానుడు. రాముడు తన పరాక్రమముతో తన వారిని రక్షిస్తాడు, శత్రువులను సంహరిస్తాడు. ఈ లోకంలో ఉన్న 4 వర్ణాల వారిని కూడా సమానంగా రక్షిస్తాడు. అన్ని వర్ణముల వారికి కట్టుబాట్ల ఏర్పరిచి జనులందరూ ఆ కట్టుబాట్ల ప్రకారము నడుచుకునేటట్లు చేస్తాడు. రాముడికి ఏ పనికి ఏ ఫలితము వస్తుందో చాలా బాగుగా తెలుసు. అందుకని సత్కర్మలనే ఆచరిస్తాడు, అంటే మంచి పనులు మాత్రమే చేస్తాడు. రాముడు రాజనీతిజ్ఞుడు, బ్రాహ్మణులను గౌరవిస్తాడు. రాముడు సకల విద్యలో నేర్చినవాడు, మంచి వినయము కలవాడు. రాముడు యజుశాఖాధ్యాయి, వేదములు చదివిన వారి చేత పూజింపబడేవాడు. రాముడు వేదములు మరియు వేదాంగములను కూడా చదివినవాడు. విశేషించి ధనుర్వేదమును చక్కగా అభ్యసించాడు. రాముడు ఆజానుబాహుడు, విశాలమైన భుజములు కలవాడు.
రాముడు శ్యామవర్ణములో ఉంటాడు. రాముడు ఆజానుబాహుడు అని చెప్పుకున్నాము కదా. ఆజానుబాహుడు అంటే ఏమిటో తెలిసిన వారు కామెంట్ చేయండి. అంటే తెలియని వారు అడిగితే వారికి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలా రాముడు శ్యామవర్ణములో ఉంటాడు. రాముడు విశాలమైన వక్షస్థలము కలవాడు, దీర్ఘబాహుడు. రామునికి అన్ని అవయవములు కూడా సమానంగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. రాముని పొట్ట మీద 3 రేఖలు ఉన్నాయి. సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన శుభలక్షణములు అన్నీ రాముని హస్తరేఖలలో పాదముద్రలలో ఉన్నాయి. రాముడు నడుస్తూ ఉంటే సింహము, ఏనుగు, ఎద్దు నడిచినట్టుగా ఉంటుంది. రాముని శరీర అవయవములన్నీ గుండ్రంగా పద్మము ఆకారంలో ప్రకాశిస్తూ ఉంటాయి. రాముని తేజస్సు, కీర్తి, సంపద 3 లోకములలో ప్రసిద్ధి చెందాయి. రాముని యొక్క మాతృవంశము, పితృవంశము పునీతమైనది. రాముడు పురుషార్థములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములను చక్కగా పాటిస్తాడు. రాముడు సత్యము పలకడంలోనూ ధర్మం ఆచరణలోనూ కూడా ఆసక్తి గలవాడు. రాముడు తన శరణు కోరిన వారిని అనుగ్రహిస్తాడు. రామునికి యుక్తాయుక్త జ్ఞానము ఎక్కువ, యుక్తము అయుక్తము జ్ఞానము ఎక్కువ. రాముడు అందరితోనూ చాలా ప్రియముగా మాట్లాడతాడు. ఇలా రాముని యొక్క గుణగణములన్నీ కూడా వర్ణించారట హనుమంతుడు. ఇక పైన లక్ష్మణుడి గురించి వర్ణిస్తున్నాడు. ఇంకా లక్ష్మణుడు పరాక్రమవంతుడు. ఇప్పటి వరకు ఎవరి చేతిలోనూ కూడా ఓడిపోలేదు. రామలక్ష్మణులు నీ కోసం వెతుకుతూ మా దగ్గరకు వచ్చారు. నిన్ను చూడాలని ఆతృత పడుతున్నారు. నేను, మా రాజు సుగ్రీవుడు అర్ష్యమోక పర్వతము మీద ఉంటాము. రాముడు, లక్ష్మణుడు నిన్ను వెతుక్కుంటూ ఋష్యమోక పర్వతము వద్దకు వచ్చారు. మేము వారిని చూసాము. మా మహారాజు అయిన సుగ్రీవుడు తన అన్న వాలితో రాజ్యము నుండి తరిమివేయబడ్డాడు. రాజ్యభ్రష్టుడైన సుగ్రీవుడిని మేము సేవిస్తున్నాము. ఆ సమయంలో నారచీరలు కట్టుకొని ధనుస్సు, బాణములు చేతులతో ధరించి వస్తున్న రామలక్ష్మణులను నేను, సుగ్రీవుడు చూశాము. సుగ్రీవుడు వారిని చూసి భయపడి కొండ శిఖరం ఎక్కి కూర్చున్నాడు. నన్ను రామలక్ష్మణుల వద్దకు పంపాడు. నేను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి నమస్కరించాను. సుగ్రీవుని గురించి జరిగినట్టుగా చెప్పాను. నేను వారిని నా వీపు మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళాను. రాముడు, సుగ్రీవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరి కష్టసుఖములు మరొకరితో పంచుకున్నారు. ఇద్దరికీ మైత్రి కుదిరింది. ఇద్దరూ ఒకే విధముగా భార్యను పోగొట్టుకుని ఒకే విధమైన దుఃఖములో ఉన్నారు. రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు. సుగ్రీవుని భార్య రుమను అతని అన్న వాలి లాక్కున్నాడు. రామునికి రాజ్యము పోయింది. సుగ్రీవునికి కూడా రాజ్యభ్రష్టుడు అయ్యాడు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రామ సుగ్రీవులు. ఓ సీతమ్మ తల్లి, నిన్ను రావణుడు అపహరించి తీసుకొని పోవునప్పుడు నీవు నీ ఉత్తరీయమును చించి నీ ఆభరణములను మూటగట్టి కింద జార విడిచావు. ఆ మూట అదృష్టవశాత్తు మా దగ్గర పడింది. మేము ఆ మూటను రాముడికి చూపించాము. ఆ ఆభరణములను చూసి రాముడు మూర్ఛపోయాడు. నిన్ను తలుచుకుంటూ పరిపరి విధములుగా శోకించాడు. ఆ ఆభరణములు అప్పటిదాకా అణచుకున్న రాముని యొక్క శోకాన్ని మరలా ప్రజ్వలింపజేశాయి. మేము రాముడిని మా సాయశక్తులా ఓదార్చాము. అప్పటి నుండి రాముడు నిన్ను తలుచుకుంటూ నీ ఆభరణములను చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. రాముడు నిద్రాహారములను విడిచిపెట్టి నిన్నే తలుచుకుంటున్నాడు. ఓ సీతమ్మ తల్లి, రాముడు వెంటనే వచ్చి రావణుడిని సంహరించి నిన్ను చేరుకుంటాడు. రాముడు మరియు సుగ్రీవుడు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము రాముడు వాళ్ళని చంపి సుగ్రీవునికి రాజ్యమును అతని భార్యను ఇప్పించాలి. దానికి బదులుగా సుగ్రీవుడు నీ కోసము వానరులను పంపి వెతికించి నీ జాడ తెలుసుకొని తరువాత రావణుడిని ఓడించి నిన్ను పొందడంలో రాముడికి సహాయము చేయాలి. ఆ ఒప్పందం ప్రకారము రాముడు వాళ్ళని చంపి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. అతని భార్య రమను అతనికి అప్పగించాడు. సుగ్రీవుడు తన ఒప్పందం ప్రకారము నిన్ను వెతకడానికి వానర వీరులను 4 దిక్కులకి కూడా పంపాడు. నన్ను ఇంకా కొంతమంది వానరులను నిన్ను వెతకడానికి దక్షిణ దిక్కుగా పంపాడు. మా అందరికీ కూడా వాళ్ళ యొక్క కుమారుడు అంగదుడు నాయకుడు. సుగ్రీవుడు మాకు మాసము రోజులు అంటే 1 నెల రోజులు గడువు ఇచ్చాడు. నిన్ను వెతుకుతూ మేము వింధ్య పర్వత ప్రాంతంలో ఒక బిలములో దారి తప్పాము. అక్కడే చాలా రోజులు గడిచిపోయాయి. నీ జాడ తెలియలేదు. మాకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు దాటిపోయింది.
వట్టి చేతులతో వెడితే సుగ్రీవుడు మాకు మరణదండన విధిస్తాడు. అందుకని మేము ప్రాయోపవేశము చెయ్యాలి అని నిర్ణయించుకున్నాము. ఆ సమయంలో మా దగ్గరకు ఒక పక్షిరాజు వచ్చాడు. ఆయన పేరు సంపాతి. ఆయన జటాయువునకు సోదరుడు. రామలక్ష్మణుల నుండి మేము ఇది వరకు గతంలో నిన్ను రావణుడు అపహరించడము, జటాయువును రావణుడు చంపడము గురించి విని ఉన్నాము. ఆ విషయం మేము సంపాతికి చెప్పాము. సంపాతికి తన సోదరుడిని చంపిన రావణుడి మీద కోపం వచ్చింది. నీవు రావణుడి ఆలయమునందు ఉన్నట్టు సంపాతి మాకు చెప్పాడు. ఆ మాటలు విన్న మేము అంగదుడు అక్కడి నుండి బయలుదేరాము. సముద్ర తీరము చేరుకున్నాము. కానీ విశాలమైన సముద్రమును చూడగానే దానిని ఎలా దాటాలి అని అందరము చింతిస్తున్నాము. నేను మాత్రము నా శక్తియుక్తులు ఉపయోగించి ఈ 100 యోజనముల దూరం కలిగిన సముద్రమును దాటి రాత్రి లంకలో ప్రవేశించాను. రాత్రి లంక అంతా గాలించాను. రావణుడి అంతఃపురం అంతా వెతికాను. నీవు కనపడలేదు. ఈ అశోకవనములో వెతుకుతూ ఉంటే నీవు నాకు కనిపించావు. ఇది జరిగిందని ఇంతవరకు జరిగినదంతా కూడా హనుమంతుడు సీతాదేవికి అతి క్లుప్తముగా వివరించాడుట. ఇలా వివరించి తన గురించి తాను చెప్పుకుంటున్నాడట ఈ విధముగా. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని యొక్క కుమారుడను, రాముని యొక్క దూతను. సుగ్రీవుడు పంపగా ఇక్కడికి వచ్చాను. కానీ మాయావి రావణుడిని కాను. నన్ను నమ్ము. నీ భర్త రాముడు, రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా క్షేమముగా ఉన్నారు. నేను కూడా కామరూపుడను. కామరూపుడు అంటే కోరిన రూపం ధరించగలిగిన వారు అని అర్థము. నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలిగిన వాడను. ఇప్పుడు ఈ చిన్ని వానర రూపంలో ఉన్నాను. నేను వెంటనే వెళ్ళి సముద్రం అవతల ఒడ్డున ఉన్న వానరులకు నీ గురించి చెప్పి వారి దుఃఖమును తొలగించాలి. నీ కోసం లంక అంతా గాలించి నీవు కనపడకపోతే నేను కూడా పర్యోపవేశము చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నేను సముద్రమును లంఘించి లంకకు చేరుకోవడానికి పడ్డ శ్రమ వృధా కాలేదు. నిన్ను చూడగలిగాను. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు చాలా సంతోషంగా ఉంది. నా తండ్రి పేరు కేసరి. నా తండ్రి దేవతలు ఋషుల కోరిక మేరకు శంభసాధనుడు అనే ఒక రాక్షసుడిని చంపాడు. నేను నా తండ్రి భార్య అయిన అంజనాదేవికి వాయుదేవుని వలన జన్మించాను. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు నా దవడ విరిగిపోయింది. నాకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఓ సీతాదేవి, నీకు నమ్మకం కలిగించడానికి నీకు ఇదంతా చెప్పాను. తర్వాత నీ ఇష్టము అని తన వృత్తాంతం అంతా చెప్పి హనుమంతుడు ఊరుకున్నాడుట. హనుమంతుడు చెప్పిన విషయములను సావధానముగా విన్న సీతాదేవికి హనుమంతుడి మీద కొద్దిగా నమ్మకం కుదిరిందిట. చాలా రోజులకు సీతాదేవి కంటి వెంట ఆనందబాష్పములు రాలాయిట. సీతాదేవి ముఖము ఆనందంతో వెలిగిపోయిందిట. హనుమంతుడు నిజంగా వానరుడేనని, మాయారూపంలో ఉన్న రాక్షసుడు కాదని నమ్మిందిట. సీతాదేవి ముఖ కదలికలు చూసిన హనుమంతుడు సీతాదేవి తనను నమ్మినట్టు ధృవపరుచుకున్నాడట. అప్పుడు సీతతో ఇలా అన్నారట. సీతాదేవి, జరిగినది అంతా నీకు చెప్పాను కదా. నీకు ఇంకా ఏమి చెయ్యాలో చెప్పు. ఇంక నేను రాముని వద్దకు వెళ్ళాలి. నీ గురించి రామునికి తెలియజేయాలి అని చెప్పారట హనుమంతుడు. ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ 35వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం తత్సతు. జై శ్రీరామ్, జై హనుమాన్.